యువత మత్తుకు బానిసగా మారి విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారని, డ్రగ్స్ వాడకం ప్రమాదకరమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు. మున్సిపల్ టీ జంక్షన్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకం పట్టణ స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు చేరుకుందని, ఇది సమాజ అభివృద్ధికి అవరోధమన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. మత్తు పదార్థాల వాడకం యువతలో బాగా పెరిగిపోయిందని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ చెప్పారు. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా నిర్ణయించబడింది. దీనికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డీన్యాప్ అంటే డీన్యాప్ అనేది స్పెషల్గా ఇక్కడ మన సపరేట్గా డ్రగ్ని యాంటీ డ్రగ్లని మొత్తం నిర్మూలించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది, ఒక వింగ్ని ఏర్పాటు చేసింది. ఆ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డేని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరు డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరమైంది, ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని తప్పించుకోవడం యువత ద్వారా కాదు. సో అందువల్ల డ్రగ్స్ తెచ్చేవాళ్ళని కానీ, అమ్మేవాళ్ళని కానీ, దాని తర్వాత కన్జ్యూమ్ చేసేవాళ్ళని కానీ వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. దానికి సపరేట్గా యాక్ట్ ఉంది, NDPS యాక్ట్ అనేది. సో దీంట్లో భాగంగానే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి యాంటీ డ్రగ్ డేగా డిక్లేర్ చేయబడింది. ఈ రోజు నుంచి ఎప్పటికి కూడా ఫ్యూచర్లో మన పిల్లలు, మన ఫ్యూచర్ అంతా అంధకారం కాకుండా ఉండడానికి అవేర్నెస్ ర్యాలీ చేయడం. దీంట్లో భాగంగా అందరూ కూడా మా సివిల్స్ డిసిపీస్ అందరూ, తర్వాత వాలంటీర్స్ అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ డ్రగ్ డేని పాటించి ఎవరు డ్రగ్స్ యూజ్ చేయకూడదని, నో డ్రగ్ ఎవర్, నో కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్ ఎవర్, నో ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్ ఎవర్ అనేది చేయాలి. అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కూడా దానికి హైలైట్ చేయాలి. తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన పోలీస్కి ఇస్తే మనం రైట్ చేసి పట్టుకుంటాం. చాలా వరకు కేసులు చేసాము. ఇంకా ఫ్యూచర్లో కూడా జీరో టాలరెన్స్ అగైనెస్ట్ డ్రగ్ అనేది